ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः, गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। विश्रान्तः सन् व्रजवननदीतीरजातानि सिञ्चन्नुद्यानानां नवजलकणैर्यूथिकाजालकानि गण्डस्वेदापनयनरुजाक्लान्तकर्णोत्पलानां छायादानात् क्षणपरिचितः पुष्पलावीमुखानाम् కనపడట్లేదు. కనపడట్లేదా? ఇప్పుడు కనిపిస్తుంది. విశ్రాంతః సన్ వ్రజవననదీతీరజాతాని సించన్ विश्रान्तः सन् व्रजवननदीतीरजातानि सिञ्चन् विश्रान्तः सन् व्रजवननदीतीरजातानि सिञ्चन् उद्यानानां नवजलकणैर्यूथिकाजालकानि उद्यानानां नवजलकणैर्यूथिकाजालकानि उद्यानानां नवजलकणैर्यूथिकाजालकानि गण्डस्वेदापयनयनरुजाक्लान्तकर्णोत्पलानाम् गण्डस्वेदापणयनरुजाक्लान्तकर्णोत्पलानां गण्डस्वेदापणयनरुजाक्लान्तकर्णोत्पलानां छायादानात् क्षणपरिचितः पुष्पलावीमुखानाम् छायादानात् क्षणपरिचितः पुष्पलावीमुखानां छायादानात् क्षणपरिचितः पुष्पलावीमुखानां विश्रान्तः सन् व्रज वननदीतीरजातानि सिञ्चन् उद्यानानां नवजलकणैः यूथिकाजालकानि रुजाक्लान्तकर्णैः गण्डस्वेदापनयनरुजाक्लान्तकर्णोत्पलानाम् అది మొత్తం ఓకే गण्डस्वेदापनयनरुजाक्लान्तकर्णोत्पलानां छायादानात् क्षणपरिचितः पुष्पलावीमुखानां ఇక్కడ క్రియాపదాలు వచ్చేసరికి వ్రజ తర్వాత ఒక్కటే ఉంది సో త్వం వ్రజ త్వం విశ్రాంతః సన్ వ్రజ విశ్రాంతః సన్ వ్రజ అలాగే క్షణపరిచితః సన్ వ్రజ
క్షణపరిచిత సన్ వ్రజ. సించన్ అది దీని కింద అదే రాదా? సించన్ కూడా వస్తుంది దానికే విశేషణంగానే. కానీ అది మనం చూసుకోవాలి ఎక్కడ అన్వయంలో ఎక్కడ కుదురుతుంది అనేది. సించన్ ఒకటి తీసుకొని దాని కర్మ ఏంటి? కాని సించన్ అదే వన నదీ తీర జాతాని సించన్. అది విశేషణం, అది విశేష్యం కాదు. యూథికా జాలకాని. సో వన నదీ తీర జాతాని యూథికా జాలకాని సించన్ వ్రజ. నవజలకణైః సించన్ వ్రజ. అలాగే క్షణపరిచిత సన్ వ్రజ. క్షణపరిచిత కాసాం ఇదేనా? గండస్వేద పణయన లేకపోతే అది విశేషణమై ఇది విశేషం. పుష్పలా విముఖానం. సో దానికి ఆ పుష్పలా విముఖానంకి గండస్వేద పర్ణయన రుజా క్లాంతకర్ణోత్పలానాం వచ్చేసరికి దానికి విశేషణం కదా అంతే. సో తాసాం క్షణపరిచిత. తాసాం అని కూడా చెప్పడం లేదు, కరెక్ట్. తేషామనే అంటే లావీనాం ముఖాని అని తీసుకోవాలి ఇక్కడ. కాబట్టి పుష్పలాభి ముఖానాం ఛాయాదానాత్ క్షణపరిచిత సన్ వ్రజ. ఆ ముఖములు ఎలా ఉన్నాయంటే గండస్వేదాపనయన రుజాక్లాంతకర్ణోత్పలానాం. సో ఎట్లా వస్తుంది చివరికి? హే మేఘ విశ్రాంత సన్ వన నదీ తీర జాతాని ఉద్యానానాం యూథికా జాలకాని నవజలకణైః సించన్ గండస్వేదాపనయన రుజాక్లాంతకర్ణోత్పలానాం పుష్పలాభి ముఖానాం ఛాయాదానాత్ క్షణపరిచిత సన్ వ్రజ. సో మొత్తం కలిపి హే మేఘ త్వం విశ్రాంతః సన్ వనన ఉద్యానానాం వననదీ తీరాని యూథికా జాలాని నవజలకణైః సించన్ గండస్వేదా పణయన రుజా క్లాంతకర్ణోత్పలానాం పుష్పలాభిముఖానాం ఛాయాదానాత్ క్షణపరిచితః వ్రజ. సన్ వ్రజ. సన్ వ్రజ. క్షణపరిచిత సన్ వ్రజ. ఏం చెప్తున్నారు అంటే ముందర ఏం చెప్పారు? నీచైర్గిరి అని ఒకటి చెప్పారు. నీచైర్గిరి అనే దాని దగ్గర వెళ్ళు అని చెప్పాడు. ఇప్పుడు అక్కడ విశ్రాంత సన్, అంటే విశ్రాంతిని తీసుకున్న వాడవై వెళ్ళు అని అంటున్నాడు. ఏం చేసి వెళ్ళాడట, ఏం చేస్తూ వెళ్ళాడట అంటే వన నదీ తీర జాతాని. ఇప్పుడు అక్కడ నది ఉంది కదా, సరయు నదే. ఏం నది చెప్పారు వెనకాల? మోస్ట్లీ సరయు అనుకుంటాను. సరయువా లేకపోతే ఒక నది వెనకాల వచ్చింది. సో ఆ నదీ తీరముల యందు పుట్టినటువంటి, అంటే నదీ తీరములలో ఉన్నటువంటి యూథికా జాలకాన్ని. యూథికా అనంటే నీకు సన్నజాజి అని అంటారు, తెలుసా? సన్నజాజి తెలుసు కదా. అది
ఒక రకంగా చెప్పాలంటే ఒక్క నిమిషం, ఇది ఇది ఇదన్నమాట. ఓకే, కనిపించింది. కనబడుతుంది. సో వాటి పేరు యూథిక అని కూడా ఒక పేరు వాటికి. సో యూథిక జాలకము అని అంటే ఏమిటి అని అంటే మొగ్గలు. సో ఆ మల్లెపూల యొక్క సనజాజుల యొక్క మొగ్గలని నవజలకణై అంటే కొత్తవైనటువంటి జలకణముల చేత, అంటే ఏంటి, తుంపెర్ల చేత, నీటి తుంపెర్ల చేత సించన్ను తడుపుచున్న వాడవి. అంటే ఏంటి, అక్కడ బాగా కుండపోతగా కురవద్దు, అలా జస్ట్ అలా డ్రిజిలింగ్, అలా 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 జల్లుకుంటూ వెళ్తూ ఒక్క నిమిషమే అసలు లేకపోతే మన అలా జల్లుతూ గండస్వేదాపనయన రుజాక్లాంతకరణోత్పలానాం పుష్పలాభీముఖానాం, అంటే గండము అంటే కపో అంటే మెడ భాగము, ఈ దవడల భాగము అన్నమాట. ఆ దవడల భాగము ఎందున్నటువంటి స్వేదము, స్వేదం అంటే ఏంటి, చెమట. ఆ స్వేదమున అపనయనం అంటే తుడుచుకోవటం, పోగొట్టుకోవటం. చెమటను పోగొట్టుకొనుట వలన రుజ అంటే ఏంటి, శ్రమ. అపనయనం ఇట్లా ఇలా తుడుచుకోవాలి కదా మధ్య మధ్యలో చెమట వచ్చినప్పుడల్లా, అది శ్రమ. ఆ శ్రమ చేత క్లాంతకరణోత్పలానం, క్లాంతములు అంటే మ్లానములు అంటే ఏంటి, అలసిపోయినటువంటి ఏంటది కరణోత్పలాన్ని అంటే ఏంటి, కరణోత్పలములు అంటే ఇక్కడ కరణముల వరకు ఉన్నటువంటి ఉత్పలములు. ఉత్పలములు అంటే ఏంటి, మామూలుగా కలువ పువ్వులు, లోటస్ అంటాం కదా, కలువ పువ్వులు. లోటస్ కాదు, ఇది ఒక రకమైన అదే వైలెట్ లోటస్ లాంటిది. సో అటువంటి కనులు కలిగినటువంటిది. మామూలుగా కరణముల వరకు ఉన్నటువంటి ఉత్పలములు అంటే మామూలుగా మనకి ఏంటి, ఎప్పుడైతే కలువ రేఖలు వచ్చేస్తాయో అప్పుడు కళ్ళు అని అర్థం. అటువంటి అంటే తామర పువ్వుల వంటి కన్నులు కలిగినటువంటి పుష్పలావి ముఖానాం. పుష్పములు అంటే ఏంటి, పుష్పములను లావి అని అంటే తుంచడం, అంటే పుష్పములను తుంచుచున్నటువంటి స్త్రీలు అని అర్థం. లాభ్య లునంతీతి లాభ్య అని వస్తుంది. స్త్రీల యొక్క ముఖానాం అంటే ఆ పుష్పములు తీస్తున్నటువంటి స్త్రీల ముఖాలు ఎట్లా ఉన్నాయి అంటే, ఈ చెమట అంటే ఈ మెడకాయ భాగంలో చెమట రావటం చేత, వాటిని తుడుచుకోవటం చేత శ్రాంతములైనటువంటి కనులు కలిగినటువంటివిగా ఉన్నాయి అని చెప్పని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఏంటి, అక్కడ ముఖాన్ని చెప్పాలి, ముఖం చాలా బాగుంది. అలాగే ఎవరి ముఖములు ఇవి అని అంటే కనుక స్త్రీల ముఖములు. ఎటువంటి స్త్రీలు, ఇప్పుడు ఇందాక చెప్పారు కదా అక్కడ యూథికా జాలకాని అని చెప్పని. సో ఆ నదీ తీరంలో అక్కడ మల్లెపూలు ఉన్నాయి, సనజాజులు ఉన్నాయంటే ఆబ్వియస్లీ అవి కోసుకోవడానికి వెళ్తారు. సో నువ్వు ఇప్పుడు ఈ నీళ్లు తొలకరించడం వల్ల ఏమైంది, ఒకటి వాళ్ళు చెమట తుడుచుకుంటున్నారు అని అంటే వాళ్ళకి అక్కడ వేడిగా ఉంది. నువ్వు నీళ్లు చల్లడం వల్ల ఏమవుతుంది అని అంటే కనుక చల్లబడుతుంది. అలాగే ఒక మేఘం రావడం వల్ల ఏమైంది, ఆ ముఖములకు ఛాయాదానాత్. మేఘం రావడం వల్ల ఏమవుతుంది, ఎక్కడి నుంచి ఇది వస్తుంది కదా, నీడ వస్తుంది. నీడను ఇవ్వడం వల్ల క్షణపరిచిత సన్, క్షణకాలము పరిచితుడవై అంటే నువ్వు అక్కడ తెలుసుకున్న వాడవై వెళ్ళు. అంటే అక్కడ ఎక్కువసేపు ఉండొద్దు, అలా తొలకరింపుగా అలా వెళుతూ ఉండు, జల్లుకుంటూ, వాళ్ళకు కూడా హాయిగా ఉంటుంది కింద ఉన్న వాళ్ళకి అని చెప్తున్నాడు. వననదీ తీరజాతాని నవజలకణై యూథికా జాలకాని గండస్వేదాపనయన రుజా క్లాంత కరణోత్పలానాం పుష్పలాభిముఖానాం ఛాయాదానాత్. అన్ని సమాసాలు ఇంచుమించుగా. అయితే వననదీ తీరజాతాని, వనే నది, వననది
వననద్యాః తీరః తీరం తీరం వననదీ తీరం వననదీ తీరే జాతం వననదీ తీర జాతం తాని వననదీ తీర జాతాని నవజలకణైః నవ అంటే ఇక్కడ కొత్త అంటే నవానిచ తాని జలానిచ నవజలాని అంటే కొత్త జలం అంటే ఏ అర్థంలో వస్తుంది మర్చిపోయాను. కొత్త జలము అని అంటే ఇక్కడ ఏంటి అంటే దాన్ని ఏమంటారు, ఎప్పుడైనా మేఘం నుంచి పడే నీరు ఎప్పుడు కూడా కొత్తగానే ఉంటుంది అట్లా ఆ అర్థంలోనా. ఓకే ఓకే. నవాని చ తాని జలాని నవజలాని. కణము అంటే తుంపెరలు అని అర్థం ఇక్కడ. సో తేషాం కణాః నవజలకణాః తైః నవజలకణైః యూథికా జాలకాని యూథికాయాః జాలకాని యూథికా జాలకాని లేకపోతే యూథికానాం జాలకాని. ఇది ముందు కర్ణోత్పలానాం ముందు అక్కడి నుంచి మొదలుపెట్టినా లేకపోతే గండయోః స్వేదః. ఓకే. గండయోః స్వేదః గండస్వేదః అపనయనం అంటే తుడుచుకోవడం. గండస్వేదస్య అపనయనం గండస్వేదాపనయనం. రుజ అంటే పీడ అంటే బాధ అన్న స్త్రీలింగ శబ్దం ఆకారాంతం. క్లాంత అంటే తర్వాత అంటే అలసట. సో ఓకే సార్, ఇక్కడ ఉత్పలానం అంటే ఇక్కడ అర్థం తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ ఉత్పలం అంటే డైరెక్ట్ మీనింగే. అంటే ఏంటి, ఇప్పుడు వాళ్ళు చెవులలో పెట్టుకున్నారు ఏంటి, పూలను పెట్టుకున్నారు అంటే ఇక్కడ ఆ పూలు ఈ వేడి ఈ తుడుచుకోవటం చేత వీటి చేత అవి మాడినట్టు అయిపోయినాయి. ఓకే. సో తస్మాత్ రుజా అనొచ్చా? ఏంటండి అపనయనస్య రుజా, అపనయనము అంటే అది తుడుచుకోవటం వలన కలిగినటువంటి క్లేదము అని అర్థం, క్లేశము. అపనయనస్య రుజా కర్ణోత్పలములు కలిగినట్టు. క్లాంతాని కర్ణే ఉత్పలాని కర్ణోత్పలాని కర్ణయోః ఉత్పలాని కర్ణోత్పలాని. గండస్వేదాపనయన రుజాక్లాంతాని కర్ణోత్పలాని యేషాంతాని అని వస్తుంది ఇక్కడ. రుజయా క్లాంతాని తీసుకోవాలి. రుజయా క్లాంతాని తర్వాత కర్ణోత్పలాని వచ్చేసరికి వేరే పదం. కర్ణయోః ఉత్పలాని కర్ణోత్పలాని. ఇప్పుడు గండస్వేదాపనయన రుజా క్లాంతాని కర్ణోత్పలాని యేషాంతాని ముఖాని. అంటే అటువంటి ఉత్పల పుష్పములు కలిగినటువంటి ముఖము అని అర్థం.
తర్వాత లావి అంటే తుంచడం అనే తుంచడం. పుష్పాణి లునంతీతి పుష్పలావ్యః అని తీసుకోవాలి. పుష్పాణి లునంతీతి పుష్పలావ్యః. అది లావ్యః తాసాం ముఖాని పుష్పలావి ముఖాని తేషాం పుష్పలావి ముఖానాం. తర్వాత ఛాయాయాః దానాత్ ఛాయాదానాత్. క్షణం పరిచితః క్షణపరిచితః. క్షణం పరిచితః. శ్లోకం విశ్రాంతః సన్ వ్రజవననదీతీరజాలాని సించన్ ఉద్యానానాం నవజలకనైర్యూథికాజాలకాని గండస్వేదాపనయనరుజాక్లాంతకర్ణోత్పలానాం ఛాయాదానాత్ క్షణపరిచితః పుష్పలావి ముఖానాం.